హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే మనం బీడీఎల్ అండి భారత్ డైనమిక్ లిమిటెడ్ నుంచి అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వేకెన్సీ అయితే రావడం తేలింది. అందరికీ మంచి అవకాశం అండి. బీడీఎల్ లొకేషన్లో ఉన్న ప్రతి ప్రాజెక్ట్ నుంచి అయితే ఇక్కడ వేకెన్సీ అయితే రావడం తేలింది. అండ్ గైస్, సింపుల్ ప్రాసెసే ఉంటుంది, మీకు ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. అండ్ వేకెన్సీ అయితే డిప్లొమా వాళ్ళకు, ఇంజనీరింగ్ వాళ్ళకు, ఐటీ చేసిన వాళ్ళకు, అదేవిధంగా డిగ్రీ చేసిన వాళ్ళకు కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి. పూర్తి ప్రాసెస్ అయితే చెప్తాను. వీడియోని వస్తే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వేకెన్సీ అయితే ఉన్నాయండి, అందరికీ మంచి అవకాశం. అదేవిధంగా ఇక్కడ మీరు అప్లికేషన్ అయితే ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 361 వేకెన్సీ అయితే ఉండడం తేలింది. ఇంట్లో వేకెన్సీ అనేది ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ వేకెన్సీస్, అదేవిధంగా ప్రాజెక్ట్ ఆఫీసర్, ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్, ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, అదేవిధంగా ప్రాజెక్ట్ ఆఫీసర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం తేలింది. వేకెన్సీ అయితే మీరు చూడొచ్చు. బీడీఎల్ కార్పొరేషన్ ఆఫీస్ హైదరాబాద్ నుంచి అయితే ఇక్కడ ఇంజనీరింగ్ వాళ్ళకైతే వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడైతే మీరు చూసే ప్రయత్నమే చేయండి. నోటిఫికేషన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, అక్కడైతే మీరు చూడొచ్చు. తర్వాత బీడీఎల్ కాంచన్ బాగ్ యూనిట్ నుంచి అయితే ఇక్కడ వేకెన్సీ అయితే చూడొచ్చు. ఇది కూడా ఇంజనీరింగ్ వాళ్ళకైతే కేటాయించారు. తర్వాత బీడీఎల్ ప్రాజెక్ట్ ఆఫీసర్ లొకేషన్ అనేది బెంగళూరులో అయితే ఉంటుంది, వాళ్ళు కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి. తర్వాత బీడీఎల్ బానూర్ యూనిట్ నుంచి ఇక్కడ సంగారెడ్డి డిస్టిక్ అనేది తెలంగాణలో అయితే వస్తుంది. ఇది కూడా ఇంజనీరింగ్ వాళ్ళకు, అదేవిధంగా డిగ్రీ వాళ్ళకైతే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే బీడీఎల్ విశాఖపట్నం యూనిట్ ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంటుంది. ఇక్కడ ఇంజనీరింగ్ వాళ్ళకైతే వేకెన్సీ అయితే ఉన్నాయి. మీ బ్రాంచ్లో వేకెన్సీ ఉందో లేదో ఇక్కడ చూసే ప్రయత్నమే చేయండి. తర్వాత అనేది బీడీఎల్ కార్పొరేషన్ ఆఫీస్ హైదరాబాద్లో అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది డిప్లొమా వాళ్ళకైతే కేటాయించారు. తర్వాత బీడీఎల్ కాంచన్ బాగ్ యూనిట్లో అనేది డిప్లొమాలకైతే వేకెన్సీ అయితే ఉన్నాయి. మీ బ్రాంచ్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఇక్కడ చూడండి. తర్వాత డిప్లొమాలకి ఇక్కడ బానూరు యూనిట్ నుంచి అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. విశాఖపట్నంలో కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి డిప్లొమాలకు. ఐటీ ట్రేడ్ వాళ్ళకైతే కాంచన్బాగ్ యూనిట్ నుంచి అయితే ఫిట్టర్, రేడియో మెకానిక్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్ నుంచి అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. తర్వాత ఇక్కడ బెంగళూరులో అయితే ఫిట్టర్ వాళ్ళకి మాత్రమే వేకెన్సీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ విశాఖపట్నం యూనిట్లో అనేది ఫిట్టర్ వాళ్ళకు, ఎలక్ట్రానిక్ వాళ్ళకు, ఎలక్ట్రీషియన్ వాళ్ళకైతే వేకెన్సీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే ఇది బానూరు యూనిట్ సంగారెడ్డి నుంచి అయితే ఫిట్టర్ వాళ్ళకు, ఎలక్ట్రానిక్ వాళ్ళకు, టర్నర్ వాళ్ళకు, మెకానికల్ వాళ్ళకు, వెల్డర్ వాళ్ళకు, ఎలక్ట్రోప్లేటింగ్, కంప్యూటర్, అదేవిధంగా ఎలక్ట్రీషియన్, మేల్రైట్, డీజిల్ మెకానిక్, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ వాళ్ళకు, ప్లంబర్ వాళ్ళకు వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ గైస్, ఇక్కడ అన్ని రకాల వేకెన్సీలు కలుపుకుంటే ఇక్కడ 361 వేకెన్సీ అయితే ఉండడం తేలింది. ఇంజనీరింగ్ వాళ్ళకైతే 136 వేకెన్సీస్, ప్రాజెక్ట్ డిప్లొమా వాళ్ళకైతే ఇక్కడ మీకు అనేది 142 వేకెన్సీస్, ఐటీ వాళ్ళకి అనేది 83 వేకెన్సీ అయితే కేటాయించారు. ఇక్కడ కేటగిరీ వైజ్గా వేకెన్సీ అయితే మీరు చూసే ప్రయత్నమే చేయండి. పీడబ్ల్యూడీ వాళ్ళకు కూడా సపరేట్గా వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ ఏజ్ లిమిట్ అనేది 18 సంవత్సరాల నుంచి అయితే 28 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్ వరకు, ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకైతే 3 ఇయర్ వరకు, అదేవిధంగా పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 10 ఇయర్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు కూడా మీరు చేసిన సర్వీస్ని బట్టి అప్ టు 5 ఇయర్ వరకు అయితే మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. అండ్ క్వాలిఫికేషన్ అనేది ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే బీఈ లేదా బీటెక్ అనేది మీ రిలేటివ్ బ్రాంచ్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. 60% మార్క్స్ని పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. తర్వాత ప్రాజెక్ట్ ఆఫీసర్ బిజినెస్ డెవలప్మెంట్ వేకెన్సీలకు అనేది ఎంబీఏ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మార్కెటింగ్ లేదా ఫారెన్ ట్రేడ్స్ కావచ్చు, సప్లిమెంటరీ చైన్ మేనేజ్మెంట్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ హ్యూమన్ రిసోర్స్ వాళ్ళకైతే ఎంబీఏ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అనేది ప్రాజెక్ట్ ఆఫీసర్ ఫైనాన్స్ వాళ్ళకైతే సీఏ లేదా ఐసీడబ్ల్యూఏ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్, నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ వాళ్ళకైతే మీ రిలేటివ్ బ్రాంచ్లో 3 ఇయర్ డిప్లొమా అయితే కంపల్సరీ పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఫైనాన్స్ వాళ్ళకు డిగ్రీ అనేది కామర్స్ లేదా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. లేదా ఇక్కడ మీరు చూసుకుంటే సీఏ లేదా ఐసీడబ్ల్యూఏ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. తర్వాత ప్రాజెక్ట్ అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్ వాళ్ళకైతే డిగ్రీ అనేది బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లేదా సోషల్ వెల్ఫేర్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ వాళ్ళకైతే మీ రిలేటివ్ ట్రేడ్లో అయితే ఐటీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు టర్నర్ లేదా ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్, ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రోప్లేటింగ్, కంప్యూటర్, మేల్రైట్. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీకు టర్నర్ వాళ్ళకు, డీజిల్ మెకానిక్ వాళ్ళకు, రిఫ్రిజరేషన్ ఎయిర్ కండిషన్ వాళ్ళకు, ప్లంబర్, రేడియో మెకానిక్ వాళ్ళకైతే అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఇది ఐటీ చేసిన తర్వాత అయితే మీకు ఎన్ఎస్సీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎన్ఎస్సీ లేకపోతే ఐటీ తర్వాత 1 ఇయర్ ఎక్కడైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు ఎలిజిబుల్ అవుతారు. ప్రాజెక్ట్ అసిస్టెంట్ వాళ్ళకైతే ఇక్కడ డిప్లొమా అనేది కంప్యూటర్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్, అన్ని వేకెన్సీలకు అయితే మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఐటీ వాళ్ళకైతే మీరు ఇక్కడ ఐటీ చేసిన తర్వాత అప్రెంటిస్‌షిప్ ఉన్నా మీరు ఎలిజిబుల్ అవుతారు. అండ్ సాలరీ విషయానికి వస్తే ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే ఫస్ట్ ఇయర్ అనేది 30,000 సాలరీ అయితే ఉంటుంది. డిప్లొమా వాళ్ళకైతే ఇక్కడ 25,000 సాలరీ అయితే ఉంటుంది. అండ్ ఐటీ వాళ్ళకైతే 23,000 సాలరీ అయితే ఉంటుంది. టోటల్గా ఇక్కడ మీరు చూసుకుంటే 4 ఇయర్కి అనేది ఇక్కడ మీ కాంట్రాక్ట్ బేస్ కింద అయితే తీసుకుంటారు.
ఇదైతే ఇక్కడ మీరు చూడాల్సి అయితే ఉంటుందండి. ప్రతి ఇయర్ అయితే ఇంక్రిమెంట్ అయితే అవుతుంది. ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేయండి, మీరు అనేది క్లారిటీగానే గమనించవచ్చు. అప్లికేషన్ అయితే ఆన్లైన్ ద్వారా మాత్రమే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫిబ్రవరి 14 వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ గైస్, అప్లికేషన్ ఫీజు అనేది ప్రాజెక్ట్ ఆఫీసర్ వాళ్ళకైతే 300 ఫీజు అయితే ఉంటుంది. ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ కావచ్చు, ట్రేడ్ అసిస్టెంట్ వాళ్ళకు, ప్రాజెక్ట్ అసిస్టెంట్, అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్ వాళ్ళకైతే 200 ఫీజు అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే లేదు. వీళ్ళకి ఫీజు నుంచి అయితే మినహాయింపు అయితే ఇవ్వడం తేలింది. గైస్, మీరు ఆన్లైన్లో అప్లై అనేది చేసుకున్న తర్వాత అయితే వాళ్ళకనేది ఇంటర్వ్యూకి అనేది టైం అయితే ఇస్తారు. ఆ టైంకి అనేది మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీ అన్ని డాక్యుమెంట్ తీసుకొని అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అనేది రిజిస్ట్రేషన్ స్లిప్ కావచ్చు, మీ మిగతా డాక్యుమెంట్ అనేది తీసుకొని అయితే ఇక్కడైతే ఒక్కొక్కరికి అయితే ఒక్కొక్క టైం అయితే ఇవ్వడం తేలింది. ఇక్కడైతే మీరు ఎక్కడ అప్లై అనేది చేసుకున్నారో అక్కడికైతే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఆఫీస్. సపోజ్గా కాంచన్బాగ్ అప్లై అనేది చేస్తే మీరు కాంచన్బాగ్ అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. డిప్లొమా వాళ్ళు కూడా కాంచన్బాగ్కి. అదేవిధంగా ఇక్కడ వాళ్ళకి అనేది డేట్ కూడా ఇవ్వడం తేలింది. ఇంజనీరింగ్ వాళ్ళకైతే ఫిబ్రవరి 17 అని, అదేవిధంగా డిప్లొమా వాళ్ళకైతే ఫిబ్రవరి 18 అని, అదేవిధంగా నెక్స్ట్ అనేది చూసుకుంటే ఇక్కడ బానూర్ యూనిట్లో అనేది గమనించవచ్చు. ఇంజనీరింగ్ వాళ్ళకైతే ఫిబ్రవరి 21కి, డిప్లొమా వాళ్ళకైతే ఫిబ్రవరి 22కి అయితే ఇవ్వడం తేలింది. బానూర్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీరు బీడిఎల్ టౌన్షిప్, బానూర్, సంగారెడ్డి, తెలంగాణ స్టేట్కి అయితే ఇక్కడ మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. తర్వాత బీడిఎల్ విశాఖపట్నంకి మీరు అప్లై అనేది చేసుకుంటే ఇక్కడ విశాఖపట్నంకి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అండ్ వీళ్ళకైతే ఫిబ్రవరి 25కి అయితే ఇవ్వడం టైం అనేది. గాయస్, ఇక్కడ మీరు చూసుకుంటే ఇంజనీరింగ్ వాళ్ళకి మాత్రమే సపరేట్ డేట్ అయితే మెన్షన్ అయితే చేశారు. మిగతా పోస్టులు కానీ డిప్లొమా కావచ్చు, ట్రేడ్ అసిస్టెంట్ అనేది చూసుకుంటే ఐటీఐ వాళ్ళకి కావచ్చు, అసిస్టెంట్ ఆఫీసర్ కావచ్చు, వీళ్ళకి అనేది ఒకే టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకే డేట్కి అయితే మీకు ఇక్కడ వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూసే ప్రయత్నం చేయండి ప్లీజ్. అండ్ టైమింగ్ అనేది చూసుకుంటే మార్నింగ్ 8:30 నుంచి అయితే ఆఫ్టర్నూన్ 12:30 వరకు మాత్రమే ఎంట్రీ అయితే చేస్తారు. ఆ తర్వాత వెళ్ళిన వాళ్ళకైతే లోపలికి అయితే అలో అనేది చేయరు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది మీ ఎస్ఎన్సీలో వచ్చిన మార్క్స్ని అయితే ఇక్కడ 75% అయితే తీస్తారు, 75 మార్క్స్ అని. తర్వాత మీ రిలేటివ్ ఎక్స్పీరియన్స్ని బట్టి అయితే ఇక్కడ మీకు అనేది 10 మార్క్స్ వరకు అయితే ఇక్కడ మీకు యాడ్ అనేది చేస్తారు. ఒకవేళ 1 ఇయర్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంటే 3 మార్క్స్ అని, 2 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే 6 మార్క్స్ ఇలా యాడ్ అయితే చేస్తారు. ఇంటర్వ్యూ అనేది ఓన్లీ 15 మార్క్స్కి అనేది ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇక్కడ ఇంటర్వ్యూ మాత్రం మీకు అయితే కండక్ట్ అయితే చేస్తారండి. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా కావచ్చు, అదేవిధంగా మీ ఎక్స్పీరియన్స్ని బట్టి అయితే మిగతా మార్క్స్ అనేది యాడ్ అనేది చేస్తారు. అండ్ పోస్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే ఫిక్స్డ్ టర్మ్ బేస్డ్ కింద అయితే తీసుకుంటారు. ఓన్లీ 4 ఇయర్ మాత్రమే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. వాళ్ళ అవసరాన్ని బట్టి కూడా ఇక్కడ వాళ్ళు ఇంకా ఎక్స్టెండ్ కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది. మ్యాక్సిమం అయితే 4 ఇయర్కి అయితే మీకు తీసుకోవడం అయితే జరుగుతుంది.